కైలాస పర్వత రహస్యం ఏంటి? శివుడు నిజంగానే అక్కడ ఉన్నాడా? కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. దీనిని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు. ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి. కైలాస పర్వతం టిబెట్ పీఠభూమి నుంచి 22,000 అడుగుల దూరంలో ఉంటుంది. దీనిని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. సముద్ర మట్టానికి దాదాపు 6,656 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతం. ఇప్పటి వరకు టిబెట్లోని కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేదు. బౌద్ధ, హిందూ మత గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహలు ఉన్నాయని చెప్తారు. వీటిలో పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట. కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు. హిందువులు కైలాస పర్వతాన్ని శివుని పవిత్ర నివాసంగా పరిగణిస్తూ ఉంటారు. ఆయన తన భార్య అయిన పార్వతీదేవి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్లు చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పవిత్ర కైలాస పర్వత యాత్ర కోసం టిబెట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయటంలో విజయవంతం అవుతూ ఉంటారు. కొంతమంది శిఖరం అధిరోహించడానికి ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయటాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు. ఎందుకంటే పర్వతం పవిత్రతకు, అక్కడ నివసించే దైవశక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం. కైలాస పర్వతం దగ్గర మానస్ సరోవర్, రాక్షస తాల్ అనే 2 అందమైన సరస్సులు ఉన్నాయి. మానస్ సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెప్తారు. ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మన చేతి గోళ్ళు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగటం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం పూజలను అందుకుంటుంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్చోక్ అంటే బుద్ధుని ఉగ్రరూపంను బౌద్ధ మతస్థులు పూజిస్తూ ఉంటారు. దీనిని ధర్మపాలగా పిలుస్తుంటారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తూ ఉంటారు. తొలి తీర్థాంకురులు ఇక్కడే నిర్యాణం పొందారని జైన మతస్థుల నమ్మిక. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెప్తూ ఉంటారు. బ్రహ్మలోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్ళటం సాధ్యం కాదు. కానీ కైలాసానికి మాత్రం మానవ శరీరంతోనే వెళ్ళి రావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు, టిబెట్లో ఉన్న హిమాలయ పర్వతాల్లో, మంచు కొండల్లో వెండి వెన్నెల అతీంద్రియ మహాశక్తులు, అంతుపట్టని వెలుగు దివ్యలు, సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో సైన్సు కూడా అందని అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతి నివాసం ఈ భూమి మీదే ఉంది. సముద్ర మట్టానికి 21,778 అడుగులు అంటే 6,638 మీటర్ల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం అంటే మౌంట్ కైలాస్ ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేర్గాంచిన బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్నాలి మూలాలు ఈ పర్వత ప్రాంతాల్లోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైన పర్వతంగా భావిస్తూ ఉంటారు. మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి. మానవ మేధస్సుకు అర్థం కాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా 4 రూపాల్లో ఉంటుంది. 4 రంగుల్లో ఇది దర్శనమిస్తూ ఉంటుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తునకు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతూ ఉంటుంది భక్తులకు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివసిస్తూ ఉంటాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు ఆయన. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామర పువ్వు ఆకారంలో కల 6 పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలయ్యే 4 నదులు
ప్రపంచపు 4 భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని 4 భాగాలుగా విభజిస్తూ ఉంటాయి అంటారు. కైలాస పర్వత 4 ముఖాలు స్ఫటిక, బంగారం, రుబి, నీలం రాయులతో రూపొందించినట్లు విష్ణు పురాణం చెబుతుంటుంది. అందుకే ఇది నలువైపులా 4 వర్ణాల్లో గోచరిస్తూ ఉంటుంది. అంతేకాదు, కైలాస పర్వతానికి 4 రూపాలున్నాయి. ఒకవైపు ఈ పర్వతం సింహంగా, మరోవైపు గుర్రంగా, మరోవైపు ఏనుగ్గా, 4వ వైపు నెమలిగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపం కాగా, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీక అయితే, నెమలి కుమారస్వామి వాహనం. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తూ ఉంటాయి. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండి కొండలా మిలమిలా మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం. కైలాస పర్వతాన్ని అపసవ్య దిశలో చుడతారు. దీని చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కొంతమంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్క రోజులోనే చుట్టి రావాలని నమ్ముతారు. కానీ ఇది అంత సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టి రావడానికి 15 గంటల సమయం పడుతుంది. సాధారణ యాత్రికులకు 3 రోజుల సమయం పడుతుంది. కైలాసాన్ని ఎవరూ అధిరోహించలేదా అంటే, ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి. దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. దీన్ని ఎవరూ ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు ఇంతవరకు. కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెప్తూ ఉంటారు. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టడం మహాపాపం. ఈ మూఢనమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించి వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించారని చెబుతారు. 1950లో చైనీస్ సైన్యం టిబెట్లో అడుగుపెట్టిన తర్వాత చైనీస్ ఇండియన్ సరిహద్దుల్లో నెలకొన్న రాజకీయ సరిహద్దు అనిశ్చితి వలన శివభగవాన్ని నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేశారు. దాని తర్వాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది. చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది. 2 సార్లు ఈ పర్వతంపైకి హెలికాప్టర్లు పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహసం చేయలేదు. 6 పర్వత ప్రాంతాల మధ్య ఉండటంతో ఇప్పటి వరకు ఔటర్ సర్కిల్లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్లోకి వెళ్లిన వారు లేరు. ఈ పర్వత ఉపరిభాగంలో ఏముందో సైన్స్ కూడా అంతుపట్టలేదు. యోగ శాస్త్రంలో మౌంట్ కైలాసను సహస్ర చక్రంగా పేర్కొన్నారు. అసలు ఈ కైలాస పర్వత యాత్ర ఎలా చేయాలి? భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానస్ సరోవర్ కైలాస్ పర్వత యాత్ర నిర్వహిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. టిబెట్, కాఠ్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తూ ఉంటాయి. ఫిట్నెస్ కు సంబంధించిన వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతిస్తారు. మానస సరోవరం కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దంగా నిలుస్తుంది. మానస సరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడొచ్చు. మానస్ అంటే మైండ్. బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతూ ఉంటాయి. ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహూర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించడం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహాల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలున్న మొక్కలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యులు కైలాస పర్వత యాత్ర చేశారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి. బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధ మత గ్రంథాలు పేర్కొంటాయి. మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. కైలాస్ దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి. మాటల్లో వర్ణించలేని భావం అది. పదాలకు అందని పవిత్రత అది. హరహర మహాదేవ శంభో శంకర.